హాయ్ ఫ్రెండ్స్, ప్రోమో వచ్చింది కదా. ప్రోమోలో ఒక్కొక్కరిని తీసేసుకుంటూ వస్తున్నారు. ట్రైన్ అయితే పెట్టారు. ఆ ట్రైన్కి 2 ఇంజన్లు పెట్టారు. ఒక ఇంజన్లోనేమో రాము దూరాడు, ఆ భరణి ఆగిపోయాడు. ఇంకొక ఇంజన్లోకేమో నిఖిల్ దూరుతుంటే మన రీతుని పంపించడానికి మన డెమాన్ దూరుతున్నాడు. ఒకడొకడు కొట్టుకుంటున్నారు. ఇది భలే ఉంటుంది ట్రైన్ కొట్టుకోవడం, తోసుకోవడం. అంటే ఎవరిని తీసేయాలనుకుంటున్నారో వాళ్ళు దూరిపోయి తీసేయడం చేస్తూ ఉన్నారు. మనకి సాయి ఎప్పుడెప్పుడు ఏదైనా కంటెంట్ దొరుకుద్దా అని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కదా. అక్కడ మనకి ఏదో ఒకటి చేస్తున్నాడు. ఎందుకు లాస్ట్లో ఉన్నాడు. ఓటింగ్ కూడా సరిలేదు. సగదా సాయికి తెలియపోయినా ఓటింగ్ లాస్ట్లో ఉన్నాడు కాబట్టి ఏదో చేయాలని చూస్తున్నాడు. కానీ ట్రై చేశాడు. కానీ అక్కడ ఏం జరిగింది, రీతుని తీసేయాలని చెప్తున్నాడు. రీతులు వేసేమంటుంది, నన్ను తీసేయడం రీజన్ ఏంటంటుంది. రీజన్ ఏంటి, ఇప్పుడు సీక్రెట్ టాస్క్ ఇచ్చారు, సాయం తీసేసింది. దాన్ని పెద్దగా చెప్పాలా? ఏదో పెద్ద కప్పు గెలిచినట్టు కాలు రగరేసి మరి నేనే సాయం తీసేసాను పెద్దగా చెప్పింది. చెప్పకుండా బాగుండేది. చెప్పింది కదా. లైవ్లో కంటెండర్స్గా వీళ్ళందరినీ సెలెక్ట్ చేసిన తర్వాత సపోర్టు వస్తుందని అర్థమయ్యే అందరూ ఒకళ్ళొక్కడు సపోర్ట్ అడుగుతూ వచ్చారు. వచ్చి నిఖిల్ని వెళ్ళి సాయి అడిగాడు, నువ్వు ఎవరు సపోర్ట్ చేస్తున్నావంటే, నేను లాస్ట్ టైం కూడా కొంచెం దూరంలో తనుజాకి అన్యాయం చేశాను, నేను తనుజాకి సపోర్ట్ చేస్తాను, జస్ట్ మిస్ అయింది, చాలా కష్టపడుతుంది పాపం, చాలా బాగా ఆడుతుంది, కొంచెం నోరే మైనస్ చేసుకొని మనం ఇది తీసేయడం కరెక్ట్గా, నేను తనుజ సపోర్ట్ చేస్తాను నిఖిల్ చెప్పేశాడు. సాయి ఏమన్నాడంటే, నేను కూడా పోయినసారి తనుజ సపోర్ట్ చేయలేదు, దివ్య చేశాను నేను, కాబట్టి ఈసారి నేను కూడా తనుజకు సపోర్ట్ చేస్తానని సాయి చెప్పుకున్నారు. వాళ్ళిద్దరు చెప్పుకున్నారు. ఇక్కడ నిన్న తనుజ ఇమ్మానియేల్ ఆడిన కన్నింగ్ గేమ్లో బలవబోయాడు గౌరవ్. తెలివిగా గౌరవ్ స్టాండ్ తీసుకొని, లేదు మీరు అన్న మాటలు మేము నిలబట్టలేదు, నాకు అన్యాయం చేస్తున్నారు, ఇది అన్ఫెయిర్ మీరు చేసేది అని వాళ్ళు ఏం ప్లాన్ వేశారు, ఇమ్మానియల్ని సేఫ్ జోన్లో పెట్టాలని ఇమ్మానియల్కి మళ్ళీ 3వ టికెట్ ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. కానీ గౌరవ్ ఊరుకోవాలి. వీళ్ళు చెప్పింది ఏంటి, ఫస్ట్ ఇమ్మానియల్కి, సెకండ్ తనుజాకి, థర్డ్ గౌరవ్కి అని చెప్పారు. రాము కంటే రాము ఏం చేశాడంటే, ఆల్రెడీ నేను కెప్టెన్ అయ్యాను కాబట్టి నాకు వద్దులే, కెప్టెన్ అవ్వని వాళ్ళు అయితే బాగుండిద్దని రాము కూడా అనుకున్నాడు. రాము ఓకే అన్నాడు. గౌరవ్ స్టాండ్ తీసుకోబట్టి అది గౌరవ్కి వచ్చింది. కానీ గౌరవ్ బ్యాడ్ లక్ వల్ల అక్కడ ఓటింగ్ ద్వారా రెబల్ ఎవరనంటే అందరు గౌరవ్ కొట్టేసి గౌరవ్ని కంటెంట్ నుంచి తీసి పడేశారు. ఓకే, వీళ్ళు ఎవరు ఆటంకం ఉంటే వాళ్ళని తీసేసుకుంటూ వచ్చారు. ఒక్కొక్కసారి కెప్టెన్ అయిన తీసేసుకుంటూ వచ్చారు. సరే అది ఏదైనా కానీ తీసేశారు. గౌరవ్ బ్యాడ్ లక్, ఆల్రెడీ కెప్టెన్ అయ్యాడు కాబట్టి బ్యాడ్ లక్ ఎవరేదు, కెప్టెన్ అంటే తీసేశారు. ఇక్కడ లాస్ట్ సాయి ఏం చేస్తున్నాడు, రీతుని తీసేస్తాడు. రీజన్ అడుగుతుంది. రీజన్ ఇంకా పెద్దగా చెప్పాలా, అది కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. ముఖం మీదే సాయిని తీసేసావు కదా. సాయి కంటెండర్గా కెప్టెన్ అవ్వలేదు, కొత్తగా వచ్చాడు, నామినేషన్లో ఉన్నాడు, ఉంటే బాగుండేది కదా. అది కాకుండా ఇక్కడ కూడా లాస్ట్కి వచ్చేటప్పటికి రాము ఉన్నాడు, ఇమ్ము ఉన్నాడు, తనుజ ఆలోచన చేసేటప్పుడు అక్కడ లాస్ట్కి తనుజ ఏమందంటే, రాము అంటున్నాడే విమానానికి ఇచ్చేయండి అని ఈజీగా వదిలేసాడు. ఈ గివ్ అప్రే మొన్న నాకు సార్ కూడా రాముని ఇవ్వద్దని చెప్పాడు. ఎందుకు బొమ్మల టాస్క్ కూడా అలా చేశాడు, నాకు సార్ వచ్చారు కదా. తనుజ అప్పుడే కలుగు చేసుకొని, ఎందుకు ఇలా చేసినావు రాము, నువ్వు ఇట్లా గివ్ అప్ ఇవ్వద్దు, డిపెండ్ చేసుకో, ఫస్ట్ ఏది రీజన్ లేను అప్పుడు ఇవ్వు, ఎందుకు నా టక్కన ఇచ్చేస్తున్నావు నువ్వు అని కూడా రాముని కోపడింది. రాము అక్కడ నామినేషన్లో ఉన్నాడు, ఏమన్నా నామినేషన్ లేడు, అదని ఆలోచించుకోరు కదా. రాము ఈజీగా ఏమాళ్ళకి ఇచ్చేస్తా అన్నాడు. కానీ అక్కడ గౌరవ్ స్టాండ్ తీసుకొచ్చాడు. ఇక్కడ రాము సైలెంట్గా ఉంటే ఒకటి, రెండోది వీళ్ళిద్దరి వల్ల ఆ రీతుని తీసేశారు, పక్కన పెట్టేశాడు. కానీ అక్కడ మనకు చూపించిన దాంట్లో అప్పటికి ఎవరున్నారు, అక్కడ రీతుతో మాట్లాడేటప్పుడు సుమన్ గారు ఉన్నారు, ఇమ్మాయిలు ఉన్నాడు, తనుజ ఉంది, దివ్య ఉంది, రీతు ఉంది. అంటే అప్పటికే భరణిని తీసేశారు ఫస్ట్. అంటే భరణి గారు బయట వచ్చాడు కదా, అంతా తెలిసే ఉంటుందని భరణి గారిని పక్కన పెట్టేశారు, మన ప్రోమోలో చూపించిన విధంగా. రీతుని తీసేది అప్పటికుంది. మళ్ళీ నెక్స్ట్ దివ్యలేసి ఏం ఉంటుంది, నువ్వు బెస్ట్ కంటెంటర్ అని నాకు పేరు ఇచ్చి, నాకు బిరుదు ఇచ్చి నన్నే తీసేస్తున్నావంటే, బెస్ట్ కంటెంటరే అంటే ప్రద్దాకా కెప్టెన్ అయిపోద్దా? కంటెంటర్ బెస్ట్ అని బాగా మాట్లాడుతుంది, బాగా చూస్తుందని కెప్టెన్ చేస్తే గౌరవం ఏమన్నది, ఫుడ్ పోయింది, పాలు పోయినప్పుడు అందరూ టీల కోసం తలబట్టుకొని కూర్చుంటే అంత ఈజీగా ఎవరు తీశారు అని నైస్ గంట తిరిగిందే. కానీ కెప్టెన్కి ఒక బాధ్యత తీసుకొని, ఎందుకు తను తీసేసి సీక్రెట్ టాస్క్లో చేసింది కాబట్టి సైలెంట్గా ఉంది. అదే తనగా చేయకుండా సీక్రెట్ టాస్క్లు కాకుండా విడిగా ఎవరైనా చేసి ఊరుకునేదేనా, గగ్గోలు పెట్టి గొందరగోళం చేసేది కదా, సైలెంట్గా ఉంది. అక్కడ మరి ఫుడ్ మేనేజర్గా రీతు తప్పు ఉంది కదా దాంట్లో, దాన్ని ఎతకాలి, బిగ్ బాస్తో చెప్పాలి, ఏదో చేయాలి కదా. ఏం చేయకుండా సైలెంట్గా కూర్చుంటే సఫర్ అయ్యారు కదా. అందుకు గౌరవ్ అడిగింది అదే కదా. ఇక్కడ ఈరోజు ఇది పోయింది, రేపు ఇంకొకటి పోయింది, మీరు రెస్పాన్సిబుల్ ఏంటి, ఫుడ్ వాళ్ళకి ఏం రెస్పాన్సిబుల్ తీసుకున్నారు, మీరు తొలగండి, నేను ఉంటాను, నేను చేస్తాను అన్నాడు. తప్పేమన్నాడు,
బాధపడ్డారు కాబట్టి అన్నారు. మరి తప్పుని కప్పించుకుంటా సరే నిన్ను ఫుడ్ మేనేజ్ చేస్తాము, ఏమైనా వస్తువులు పోతే వెనక్కి తీసుకొస్తావా అని ఎంత యాటిట్యూడ్గా గౌరవం అంటుంది దివ్య. అంటూ పైగా ఏమంటుంది, నువ్వు తీసుకెళ్ళదనుకో నీకు ఫుడ్ కట్టు. వీళ్ళ ఇంట్లో తీసుకొచ్చి పెడుతుందా ఫుడ్ కట్ అని అంత ర్యాష్గా మాట్లాడింది గౌరవతోటి. పాపం నిజంగా తెలుగు రానోడు కాబట్టి సరిగా అట్టట్టు వచ్చి తెలుగుడు కాబట్టి సరిపోయింది, కానీ నిజంగా తెలుగు వచ్చేవాడు అయితే చాలా పెద్ద గొడవ అవుతుంది. అసలు అంత యాటిట్యూడ్ తోటి అంతకుముందు కూడా మీరు వర్క్ సరిగ్గా చేయలేదనుకో మీ గుడ్లు తీసేస్తా, వేరే వాళ్ళకి ఇచ్చేస్తా. ఏంటది అంటే భరణి గారి ముందు మాట్లాడితే భరణి గారు సైలెంట్గా ఉన్నాడని మిగతా వాళ్ళందరి మీద కూడా అర్రబాబు జులుం చేసి సరిపోయిద్దా దివ్య? కొంచెం తగ్గించుకుంటే మంచిదబ్బా. ఇప్పుడు కూడా అదే అంటుంది యాటిట్యూడ్గా, నేను ఆల్రెడీ కెప్టెన్ అయినప్పుడు అంత డిస్కషన్ ఎందుకు చేయటం, తీసేసేయాలనుకో సంతోషంగా, అరే నేను కెప్టెన్ అయ్యాను ఆల్రెడీ, అది హుందాతనంగా ఉంటుంది. అవనులు అవుతారు అనేది హుందాతనంగా ఉంటుంది. అది పక్క వెళ్ళిపోవాలి. ఐ డోంట్ కేర్, నేను ఆల్రెడీ కెప్టెన్. డోంట్ కేర్ అంటే వెళ్తే డోంట్ కేర్ అనే కదా కూర్చొని అక్కడ డిఫెండ్ చేసుకుంటా కూర్చుంది. అదేదో ముందు వెళ్ళిపోతే విలువ ఉంటుంది కదా. అంత యాటిట్యూడ్ ఏంటి, బాడీ లాంగ్వేజ్ ఏంటి అంటే మరుస్తూ ఉంటే భరణి గారు సైలెంట్గా ఉన్నాడు, అందరూ సైలెంట్గా ఉంటారు, కరెక్ట్ కాదు కదా. సాయిని ఏమంటుంది, వైల్డ్ స్టోమ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న అరిసేపు ఇప్పుడు వాళ్ళ పక్క మాట్లాడుతున్నాం అంటే రీతు అన్న మాటలేమో సాయి గురించి రీతు అన్న మాటలు చెప్తుంది అక్కడ. అంటే దివ్య కూడా సాయితో రీతు గురించి అన్నయ్య కూడా దివ్య చెప్తుంది, రీతు చెప్తున్నారు, ఇక బయటకు ఎక్కేస్తున్నారు అంతా. అట్లా చివరికి వచ్చేటప్పటికి లాస్ట్కి తనుజ ఇమ్మాల్ని మిగిలారంట. మిగిలితే అక్కడ ఎవరెక్కారో తెలుసా? అస్సలు తనుజ అంటే ఈసమంతా కూడా పట్టలేదు ఆ దివ్యకి. ఎందుకంటే అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా నిన్న కూడా నిఖిల్ కూడా నామినేషన్ చేయమంటే తనుజకి బయట ఫాలోయింగ్ చాలా ఉంది, అందుకని తనుజ నామినేట్ చేస్తున్నాను. అప్పుడే తనుజ అంది, అది కాదు ఇక్కడ ఆట ఆడేదానికి చెయ్యి అన్నది. ఫాలోయింగ్ ఉంది అది పక్కన పెడితే ఒక పక్కన గేమ్లోకి వచ్చేటప్పటికి కెప్టెన్ అవడానికి ఫస్ట్ నుంచి ఆడుతూనే ఉంది. పోయినసారి జస్ట్ మిస్, అంతకుముందు మిస్. దానికోసం కూడా కొంచెం ఆలోచించాలి కదా, తోటి ఆడపిల్ల కదా దివ్య. ఇప్పుడు తనుజ వల్ల దివ్యకు నష్టమైంది. భరణితో ఉండు, తనేం కలవట్లేదు కదా. అంటే నా ఫస్ట్ నుంచి కూడా బాధ ఏంటంటే తనుజకి అంత సపోర్ట్ ఉన్నారు కాబట్టి నేను ఎదురెళ్తే బాగుంటుంది. ఇప్పుడు ఎవరు ఎదురెళ్ళట్లే తనుజకి, ఎందుకంటే తనుజ సపోర్ట్ చేస్తా, తనుజ ఫాలో అయింది కాబట్టి ఫ్రెండ్షిప్గా ఉంటే ఎందుకు తను లేపని ఫ్రెండ్షిప్గా ఉంటా ఉండొచ్చారు. అట్లా ఎందుకు ఉండాలి, ఏమో ఎదురెళ్తుంది. భరణి గారే ఏమన్నాడు, తనుజ నామినేట్ చేసినా తనుజ మీద నా ప్రేమ ఏమి తగ్గదు, నా మంచిగా చేసిందని భరణి గారే సమర్థించుకున్నారు. ఎందుకు తన తప్పుని చెప్పిందని. దానికి ఇక్కడ తనుజని నిజంగా అదే పర్సనల్ పగలా పెట్టుకుంది ఏందో దివ్య. పగ పెట్టుకొని లాస్ట్లో ఆ డ్రైవింగ్ సీట్లోకి దివ్య దూరేసి ఇమ్మానుయేల్ని కెప్టెన్ చేసి తనుజని తొలగించిందంట. నిజంగా తనుజని ఆపడం ఎవరి తరం కాదు. తనుజ వాళ్ళు ఇప్పుడు ఏమవుతుందంటే అమర్దీప్ కనుక నేను కెప్టెన్ అవ్వాలిరా అని ఏమి ఏడ్చాడో పాపం, ఎట్లా ఏడ్చాడో బ్యాడ్జ్ పెట్టుకోవాలని, అది రిపీట్ అయినట్టుంది ఇక్కడ. అక్కడ సందీప్ ఏమన్నాడు, సందీప్ కెప్టెన్ అవుతా వచ్చాడు, నామినేషన్లోకి రాలా, అది రిపీట్ చేస్తున్నాడు ఇక్కడ ఇమ్మానుయేల్. అమర్దీప్ కెప్టెన్ అవ్వలేదు, రన్నర్ అప్గా మిగిలాడు, అది రిపీట్ అవుతుంది ఇక్కడ, రన్నరే అవుతుంది. దివ్య ఖచ్చితంగా కప్పు తెచ్చి తనుజ చేతిలో పెడుతుంది దివ్య. అంత చేసింది. ఇప్పుడు ఏడుస్తున్నాను ఒక ఫ్యాన్స్ ఏమనుకుంటారు, రే ఇంత కష్టపడితే ఇంత బాగా ఆడుతుంటే తనుజ ఎట్లా చేసింది ఏంట్రా, కనీసం ఆటనాన్ని గుర్తించలేదు, మనిషిని పక్కన పెట్టి ఆటనాన్ని గుర్తించలేదు, కష్టపడేదానికన్నా విలువ ఇవ్వలేదు. తనుజ ఎట్లా చేసింది, రండిరా మనం తనుజ ఓట్లు వేసేసుకున్నాం, రండిరా తనుజని ఎట్లా వినరం చేసుకున్నాం రండి అంటే ఎట్లా ఉంటుంది. అందుకే ఒక్కొక్కరిని పైకి లేపేటప్పుడు పడేసేటప్పుడు తన పర్యవసనం ఎలా ఉండేది, తెలివిగలది, మాట్లాడదు, ఆలోచిద్ది అంటారు కదా, ఆలోచించుకోవాలి. తనుజని తీసేసింది. తనుజకి తీసుకెళ్ళి విన్నర్ రేసులో కూర్చోబెట్టారు. ఆల్రెడీ విన్నర్ ఆమెలే, విన్నర్ రేసులో ఇంకా కూర్చోబెట్టారు, ఫ్యాన్ బేస్ని ఇంకా పెంచేస్తున్నారు. దివ్య చేసిన వాళ్ళు ఈ పనుల వల్ల తనుజకి నో డౌట్ విన్నర్ రేస్ అంతే. ఇమ్మాన్ని మాత్రం సందీప్ ఎట్లా సడన్గా నామినేషన్లో ఎలా బయటకు వెళ్ళిపోయాడు, ఇమ్మాన్ని పరిస్థితి కూడా అదే ఇద్దామని తనుజ మన సందీప్ గారు కూడా డౌట్ క్రియేట్ చేశారు. దివ్య కెప్టెన్సీ ట్రాన్స్ఫర్ నుంచి తొలగించగానే తనుజ ఏడ్ చేసింది చూడండి, పర్సనల్ గడ్జి పెట్టుకొని నన్ను తీసేసావు నీది భరణి గారిది అని చెప్పి తిట్టుకుంటూ లోపలికి వెళ్ళింది. ఏడ్చింది చూడండి, ఎవరు ఎంతమంది ఓదార్పు ఆగట్లేదు, ఏడుస్తూనే ఉంది. చాలా కష్టపడ్డాను నేను, పర్సనల్ గడ్జి పెట్టుకొని తీసేసింది నన్ను అని ఎట్లా ఏడుస్తుందంటే అవసరం అందరూ ఓదారుస్తున్నారు, ఎవరు ఓదార్చినా ఏడు పొదరలేదు, ఏడుస్తుంది. తర్వాత భరణి గారు వచ్చి కూర్చుంటే నువ్వు నాకు జన్మలో నాతో మాట్లాడొద్దు, నువ్వు నా మొహం చూడొద్దు అని భరణి గారిని అంటుంది.
నిజంగా చూస్తుంటే తను చూస్తుంటే నాకు బాధేసి నాకు కూడా ఏడుపు వచ్చేసింది. ఎందుకంటే కష్టపడింది కదా పాపం. సరే బయట హౌస్లో ఎన్ని గొడవలు ఉన్నాయి, ఎంత కన్నింగ్ ప్లాన్లు ఉన్నాయి, అన్ని గేమ్లో భాగం. కానీ కష్టానికి ఫలితం ఎదుటివాడు అనవసరంగా తీసేస్తే ఆ బాధ చాలా బాధగా ఉంటుంది. పోయినసారి కూడా జస్ట్ భరణి గారి వల్లే కెప్టెన్సీ తొలగిపోయింది తనుజాకి. ఇప్పుడు ఆ భరణి గారి వల్ల ఈ దివ్య తనుజాని తీసేసింది. భరణి గారి వల్ల తనుజాకి మేలు కంటే కూడా నష్టమే ఎక్కువ జరిగింది. నిజంగా 100కి 1000% మీరేమనుకున్నా సరే భరణి గారి వల్ల తనుజాకే చాలా నష్టం జరిగింది, దివ్యాకే మేలు జరిగింది. పైగా భరణి గారి వల్ల ఉపయోగం ఏమీ లేదు మరి తనుజాకి. ఈ బాండింగ్ అని పెట్టేసి పర్సనల్ గడ్జి పెట్టుకొని దివ్య తీసేయటం, తనుజ ఏడుస్తుంటే నాకే చాలా బాధ వేసింది, ఏడుపు వచ్చింది. మీరేమంటారు ఫ్రెండ్స్? ఒక్కసారి తనుజ ఆడే ఆటని అన్న కొంచెం గుర్తించాలా? చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చెప్పండి ఫ్రెండ్స్. ఇక్కడ మరి తనుజాని ఆపటం వల్ల అవుద్దా? మరి ఫ్యాన్స్కి కెప్టెన్ అవునందుకు బాధపడాలా, విన్నర్ అవుతున్నందుకు సంతోషపడాలా? మీరే డిసైడ్ చేసుకొని చిన్న కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.